హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఎవరైతే డెవలపర్గా సెట్ అయిపోయి సర్వీస్ నౌలో ఒక డెవలపర్గా మీరు ఒక పొజిషన్ అనేటువంటిది వస్తుంది, లేదా ఆ పొజిషన్ అనేటువంటిది మీరు జాయిన్ అవుతున్నారు అనుకోండి. వాళ్ళందరికీ నేను ఈరోజు ఒక విషయం చెప్పబోతున్నాను. ఏంటి ఆ విషయం అంటే, చాలామందికి భయం ఎలా ఉంటుంది అంటే, సర్వీస్ నౌ అనేటువంటి ఎంటర్ కావాలా, సర్వీస్ నౌలో ఒక మంచి పొజిషన్స్ అనేటువంటిది రావాలి, నేను మంచి జాబ్ అనేటువంటిది, మంచి ప్లేస్మెంట్ అనేటువంటిది నాకు రావాలి అనేటువంటిది, ఇవన్నీ ఉంటాయి అవకాశాలు. సో అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే కంపెనీస్ అన్నీ ఎలా ఆలోచిస్తున్నాయంటే, జావా స్క్రిప్ట్ అనేటువంటిది ప్రాపర్గా వస్తే డెవలపర్గా సెట్ కావచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్లో అయితే కంపెనీస్ అన్నీ ఆలోచిస్తున్నాయి. ఈవెన్ సర్వీస్ నౌలో కూడా ఏంటంటే కొంత బేసిక్ లెవెల్లో జావా స్క్రిప్ట్ ఉంటుందనే విషయం అందరికీ తెలుసు కదా. అయితే చాలామంది మన సర్వీస్‌లో నేర్చుకుంటున్నారు. సర్వీస్‌లో నేర్చుకున్న తర్వాత కూడా ఏంటి, మన జాబ్‌లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే స్క్రిప్టింగ్ ఇదంతా నాలెడ్జ్ తెచ్చుకోలేకపోతున్నారు. నాలెడ్జ్ తెచ్చుకున్నా కూడా భయం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే, అబ్బో నేను చేయలేను సార్, నా వల్ల కాదేమో, నేను స్క్రిప్టింగ్ రాయలేనేమో, నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఈవెన్ ఐటీ బ్యాక్గ్రౌండ్లో కూడా నాకు అంత క్లారిటీ రాకపోవచ్చు, స్క్రిప్టింగ్ నేను చేయలేదని ఇటువంటి భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు మనలో కదా. అయితే వాళ్ళందరికీ నేను ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే, సర్వీస్ నౌ అనేటువంటిది ఎక్కడా కూడా మనల్ని జావా స్క్రిప్ట్ అనేటువంటి 100% అప్లై చేయమని చెప్పలేదండి. సర్వీస్ నౌ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, కొన్ని ఏపీఐస్ని క్రియేట్ చేసుకుంది. అంటే సర్వీస్ నౌ సంబంధించినటువంటి ఏపీఐస్ని క్రియేట్ చేసుకుంది, అది కూడా బేసిక్ లెవెల్లో ఉండేటువంటి జావా స్క్రిప్ట్ని యూజ్ చేసుకొని మాత్రమే చేసింది. దానికి ఏంటంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, సర్వీస్ నౌ నేర్చుకుంటూ, ఈవెన్ సర్వీస్ నౌతో పాటుగా ఇన్‌డెప్త్‌గా మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వెళ్ళాలి. లేదు అంటే కొంతమంది ఏంటంటే ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటారు. జాబ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఆ స్క్రిప్టింగ్ రాయడం అనేటువంటిది కొంచెం డిఫికల్ట్‌గా అనిపిస్తూ ఉంటుంది కదా. నేను చెప్పేది కరెక్టే కదా. మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. ఇక్కడ ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో స్క్రిప్ట్ రాసేటప్పుడు ఏంటో ఎలా రాయాలో స్క్రిప్ట్ నాకు తెలియట్లేదు, ఎక్కడ ఏ స్క్రిప్ట్ రాయాలా, ఆ లాజిక్ ఏంటి అనేటువంటి విషయాలు అనేటువంటి క్లారిటీ మిస్ అవుతుంది అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి కదా. అయితే వాళ్ళందరికీ ఏంటంటే ఒక చిన్న విషయం చెప్తాను. మీరు ఒకవేళ డెవలపర్గా మీరు ఆల్రెడీ సెట్ అయినా, లేదంటే డెవలపర్గా మీరు వెళ్ళాలనుకున్నా కూడా దేనిలో, సర్వీస్ నౌలో మీరు జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో, సర్వీస్ నౌలో ఉండేటువంటి జావా స్క్రిప్ట్, బయట ఉండేటువంటి జావా స్క్రిప్ట్ గురించి మాట్లాడట్లేదు, సర్వీస్ నౌలో ఉండేటువంటి జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రాపర్గా నేర్చుకుంటే చాలు. అంటే సర్వీస్ నౌ కొన్ని ఏపీఐస్ని క్రియేట్ చేసింది. మీకు ఆ ఏపీఐస్ అన్నిటి గురించి ఎక్కడెక్కడ ఏ ఏపీఐ వాడాలా, ఆ ఏపీఐ వాడితే రిజల్ట్ ఏంటి, కొన్ని రకాలు ఏంటంటే సర్వీస్ నౌ మనని క్రియేట్ చేసుకోమని కూడా ఇస్తుంది. మీ అందరికీ తెలుసో లేదో, సర్వీస్ నౌ అనేటువంటిది ఏం చేసిందంటే ఏపీఐస్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మనమే ఓన్గా ఏపీఐస్ని క్రియేట్ చేసుకొని లాజిక్ అనేటువంటి మనం రాసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా లాజిక్ని యూజ్ చేసుకొని మన సర్వీస్ నౌలో నెంబర్ ఆఫ్ ఏపీఐస్ని క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఏంటంటే సింపుల్ అండి, సర్వీస్ నౌలో జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి బేసిక్ లెవెల్లో ఉండేటువంటి ఏపీఐస్ మనం నేర్చుకొని మనమే కొత్తగా ఏపీఐస్ని క్రియేట్ చేసుకోవచ్చు. స్క్రిప్టింగ్ అనేటువంటిది పర్ఫెక్ట్గా రాయొచ్చు. ఆ స్క్రిప్టింగ్ని మీరు పర్ఫెక్ట్గా రాయడం కోసం ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, జావా అనేటువంటిది ఏదైతే జావా స్క్రిప్ట్ ఉందో అది కూడా సర్వీస్ నౌలో ఉండేటువంటి జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఇన్‌డెప్త్‌గా నేర్చుకోవడం ఇంపార్టెంట్. అది కనుక నేర్చుకున్నారనుకోండి, ఎనఫ్. మీరు అది నేర్చుకున్నారు. అది నేర్చుకున్న తర్వాత జావా స్క్రిప్ట్ అనేటువంటి పర్ఫెక్ట్గా మీకు ఒక్కొక్క ఏపీఐ ఏం పని చేస్తున్న విషయం క్లారిటీ వచ్చింది, ఏపీఐస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేటువంటి క్లారిటీ వచ్చింది, వీటిని ఎక్కడ అప్లై చేస్తున్న అనే విషయం క్లారిటీ వచ్చింది అంటే ఇంకా సర్వీస్ నౌలో మీరు జావా స్క్రిప్ట్ ఎక్కడ కావాలన్నా అక్కడ మీరు పర్ఫెక్ట్గా రాసుకోవచ్చు. అది కూడా పర్ఫెక్షన్తోనే రాయొచ్చు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే క్లమ్జీనెస్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఏదైనా క్వెరీ ఇచ్చారనుకోండి, మీకు ఆ క్వెరీ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, సపోజ్ ఒక స్క్రిప్టింగ్ అనేది ఆల్రెడీ రాయబడింది, వేరే వాళ్ళు ఎవరో రాశారు, అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని వెరిఫై చేయమని ఇచ్చారనుకోండి, ముందు ఆ స్క్రిప్ట్ మీకు అర్థం కావాలి. అదొక మిస్టేక్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మిస్టేక్ ఉంది, ఆ చిన్న మిస్టేక్ని మీరు ఏం చేయాలంటే ఐడెంటిఫై చేసి ఇది మిస్టేక్, దీనికి ఇది రాయాలనేటువంటి సొల్యూషన్ ఇవ్వాలనుకోండి. స్క్రిప్ట్ రాయడం వేరు, మళ్ళీ స్క్రిప్టు మీరు చెక్ చేయడం అనేటువంటిది కూడా వేరు. కాబట్టి ఏంటి, అది ఎప్పుడు తెలుస్తుంది, మీరు స్క్రిప్టింగ్ అనేటువంటి ప్రాపర్గా మీకు వస్తేనే ఆ జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది కూడా సర్వీస్ నౌ సంబంధించినటువంటి ఏపీఐస్ ఉన్నటువంటి ఆ స్క్రిప్టింగ్ మీకు ప్రాపర్గా వస్తే ఏమవుతుందంటే ఈవెన్ మీరు స్క్రిప్ట్ రాయగలుగుతారు, లేదు వేరే వాళ్ళు రాసినటువంటి స్క్రిప్ట్లో మీరు మిస్టేక్స్ కూడా వెతకగలుగుతారు.
సో అప్పుడే మీకు పర్ఫెక్షన్ అనేటువంటిది వస్తుంది. సో అయితే చాలామంది ఇప్పుడు నేను సర్వీస్ నో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు చాలామంది నన్ను అడిగారు, సార్ ఏంటంటే సర్వీస్ నోలో కూడా జావా స్క్రిప్ట్ నేర్చుకుంటాం కానీ నేను రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత కొంచెం డెప్త్గా కావాలనిపిస్తుంది సార్, రియల్ టైంలో జాబ్ చేసేటప్పుడు టెన్షన్ అయిపోతుంది, నేను ఖచ్చితంగా స్క్రిప్టింగ్ అనేటువంటిది ఇంకొంచెం ఎక్కువగా నేర్చుకోవాలనుకుంటున్నాను, మరి మీ దగ్గర ఏమైనా కోర్సెస్ ఉన్నాయా, అటెండ్ కాగలుగుతానా అని చాలామంది నన్ను అడగడం జరిగింది. ఈవెన్ యూట్యూబ్లో కూడా చూసేవాళ్ళు కూడా ఏంటంటే, సార్ నేను స్క్రిప్టింగ్ బాగా నేర్చుకోవాలా, ఈవెన్ జాబ్ చేస్తున్నాం కానీ అంత క్లారిటీగా నేను స్క్రిప్టింగ్ రాయలేకపోతున్నాను అనేటువంటి అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, నెక్స్ట్ వీక్ ఒక కొత్తగా బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. ఆ కొత్త బ్యాచ్లో మనం ఏదైతే జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఉంటుందో అది కూడా సర్వీస్ నౌ రిలేటెడ్గా ఉండేటువంటి జావా స్క్రిప్టే. సో ఎలా ఉంటుంది, కొన్ని ఏపీఐస్ని తీసుకొని ఆ ఏపీఐస్ అనేటువంటి ఏం పని చేస్తాయి, ఎలా ఉంటాయి ఏపీఐస్, అండ్ ఈ ఏపీఐస్ని వాడుకొని మన సర్వీస్ నౌలో ఉండేటువంటి జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా చేసి చూపించేటువంటిది ఉంది. ఆ బ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఓకే, నేను లింక్ అనేటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తాను. డెమో సెషన్ అటెండ్ కండి. ఫస్ట్ ఆ డెమో సెషన్లో మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ డెమో సెషన్లో మీరు అటెండ్ అయ్యారనుకోండి మీకు క్లారిటీ వస్తుంది, ఓహో సో ఏ ట్రైనింగ్ అనేటువంటి ఇవ్వబోతున్నారు ఇక్కడ, సో ఇది నేర్చుకుంటే నేను ఫర్దర్ ఫ్యూచర్ లోపల స్క్రిప్టింగ్ ప్రాపర్గా రాయగలుగుతానా లేదా అనేటువంటి ఒక మంచి క్లారిటీ కూడా మీ అందరికి వస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో లింక్లో ఏదైతే ఆ లింక్ ద్వారా డెమో రిజిస్ట్రేషన్ చేసుకోండి. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే డెమో రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీకు కోర్స్ అనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా డెమో రోజు నేను క్లియర్గా క్లారిటీ ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.